వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ట్యాంక్మెంట్ వెళ్ళిపోతున్నాము. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం పోతున్నాము. ఇగో చలో ఇప్పుడైతే ట్యాంక్మెంట్ వెళ్ళిపోతాము. ఇప్పుడైతే బైక్ మీద స్టార్ట్ అయినాం మేము. ఇటు నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతుంటే మనకు అనేది ఇక్కడ మనకు ట్యాంక్మెంట్ వెళ్తుంటే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ పేరు వచ్చేసి స్టీల్ బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ అయితే మనకు ముందు ఉంది. మీకు ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ నుంచి చాలా బాగా వ్యూ అనేది వస్తుంది. పిల్ల మందిర్ అటు సైడ్ మనకి అక్కడ సెక్రటరీ అక్కడ పిల్ల మందిర్, అక్కడ ఫుల్ వైట్ లైట్స్ ఉన్నది, ఇక్కడ కాస్త ఎల్లో లైట్స్ ఉన్నది సెక్రటరీ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఈ బ్రిడ్జ్ అనేది చూపించాను. దీన్ని స్టీల్ బ్రిడ్జ్ అంటారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి మీకు అనేది సెక్రటరియర్ ప్లస్ మీకు అక్కడ పిల్ల మందిర్ కూడా చూపించేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. స్టీల్ బ్రిడ్జ్ నుంచి మనం సీదా వచ్చేస్తూ ఉంటే మనకు అనేది ఇక్కడ చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటే మనకు అనేది అక్కడ యూటర్న్ తీసుకొని అక్కడ పోదాం అనుకున్నాం ఫస్ట్ మేము. అది వదిలేసి ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోయినాం. ఫస్ట్ అయితే మీకు సెక్రటేరియా, ఇంకా ఫస్ట్ మన తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ కోసం ఒక దీపం అనేది కట్టారు కదా మనకు కేసీఆర్ తాత, అది చూపిద్దాం అనుకున్నాం. అక్కడ చూశారు కదా, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది అది. అక్కడ మన ఎంట్రీ ఎట్లా ఉంటుంది ఏంది మొత్తం చూపిస్తాం మీకు. అంటే అక్కడ నుంచి మన ఎంట్రీ ఎక్కడి నుంచి పోవాలి, ఎలా దీపం నుంచి చూడాలి లోపల పోయి, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు సెక్రటేరియా చూపిస్తాను. దీని తర్వాత మనం ఇప్పుడైతే అక్కడ పోతున్నాము. అక్కడ నుంచి మనం అయితే ముందుల నుంచి అనేది మనకు దారి ఉంటుంది అక్కడ సెక్రటేరియా పోవడానికి. అందుకోసం అక్కడ నుంచి అయితే మేము పోతున్నాం. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ ఫుల్ అయింది కాబట్టి మేమైతే స్లోగా వెళ్తున్నాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ వచ్చేసి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము పోయినప్పుడు అయితే ఇక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది అయితే అయింది ట్రాఫిక్లో. ఇప్పుడైతే మేము ట్రాఫిక్ క్లియర్ అయింది, అటు వెళ్ళిపోతున్నాము. మీకు అయితే సెక్రటేరియా చూపిస్తాను చూడండి. చాలా బాగా వ్యూ వస్తుంది మనకు. నైట్ టైం అయితే చాలా బాగా లైటింగ్ అనేది ఉంటుంది మనకు సెక్రటేరియాలో. చూడండి, మన కేసీఆర్ తాత కట్టించిన సెక్రటేరియా చాలా బాగుంటుంది. చూశారు కదా ఆ లైటింగ్తో ఎలా వెలిగిపోతుందో. మనకనేది ఇక్కడ ఒక ఎంట్రీ గేట్ ఉంది. ఇక్కడ ఇది చిన్న ఎంట్రీ గేటు, ముందలైతే చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూశారు కదా, ఆ లైటింగ్లో చాలా బాగా వెలిగిపోతుంది. ఇంకా లైటింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే. ఇంకా ఇక్కడైతే చాలామంది వచ్చి చూస్తున్నారు ఇక్కడ నుంచి. చూశారు కదా, ఇదే మెయిన్ గేట్ మనకు, చాలా పెద్దగా ఉంటుంది ఆ మెయిన్ గేట్. చూశారు కదా, ఇక్కడైతే మెయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇంకా ముందులో కూడా ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళు కాకుండా మనకు ఈ సెక్రటేరియర్లో మనకు సీఎం కానీ అలా వెళ్ళడానికి అయి ఉండొచ్చు మేబీ. చూశారు కదా, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి. చూశారు కదా, ఇదైతే సెక్రటేరియా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వెళ్ళిపోతూ ఉంటే మనకు అనేది ముందల ఇంకా చాలా బాగా వ్యూస్ అనేది ఉన్నాయి. ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కనే మనకు చాలా మంచి విగ్రహాలు కానీ అవి చాలా బాగా ఉంటాయి. మనకు డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మీకు చూపిస్తాను, ముందర ఉన్నది ఇక్కడ ట్యాంక్ బండ్, అది బుద్ధుడు స్టాచ్యూ. చూశారు కదా, చాలామంది అయితే ఈ వేలో చాలామంది ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు పెట్టేసుకొని, ఇంకా మనకు ఏదైనా ఫుడ్ స్టాల్ పెట్టేసుకొని చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా దాని చుట్టుపక్కల కూడా చూశారు కదా, ఇక్కడ తిరగడానికి వచ్చిన వాళ్ళు అయితే అక్కడ ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ బండి దగ్గర ఇంకా ఫుడ్ స్టాల్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. ఇంకోటి మనకి ఇక్కడ చాలా మంచి ప్లేస్ అనేది ఉంది. మనం అయితే కింద నుంచి రోడ్ దాటకుండా మనకైతే ఒక బ్రిడ్జ్ ఉంది, ఇటు నుంచి ఎక్కేసి అటు నుంచి అయితే మనం దిగగలము. చూపిస్తాను, అటు నుంచి దిగే మంచి ఏర్పాటు అయితే చేశారు అక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ట్రాఫిక్లో కానీ ఇంతమంది పోతుంటారు బైక్ మీద, కార్ మీద, అటు నుంచి మనం ఇప్పుడు దాటాలంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పైనుంచి అయితే పెట్టారు మనకు. అది చాలా బాగా ఉంది అది మనకు. ఇంకా ఇట్లా ట్రాఫిక్ ఉంది కాబట్టి మీకు అనేది లేట్ అవుతుంది, కానీ మీకు ముందర ఇంకా చాలా బాగా వ్యూ ఉంది.
చూశారు కదా, మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా నైట్ టైం కాబట్టి నాదైతే ఫోను అందుకోసం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే క్యాప్చర్ చేస్తున్నాను నేనైతే. అక్కడ క్యాప్చర్ చేయడానికి అయితే మంచి వ్యూ ఉంది, కానీ నా ఫోన్లో ఎంత డీటెయిలింగ్ వస్తుందో అంత మాత్రమే నేను క్యాప్చర్ చేస్తున్నాను. మీరైతే చూస్తూ ఉండండి. ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయింది, చూశారు కదా. చాలామంది ఇక్కడ ఆటోస్ కానీ ఇక్కడ కార్లు కూడా బైక్ పార్కింగ్ చాలామంది పెట్టేసుకొని ఇట్లా తిరగడానికి పోయింది కాబట్టి దానివల్ల రోడ్ అనేది బ్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇక్కడ మొత్తం చాలామంది వచ్చి ఉన్నారు. ఇక్కడ చిన్న గుడి ఉంది. ఇక్కడ చూశారు కదా, ఈ రోడ్ మొత్తంలో ఐస్ క్రీమ్ బండిలు చాలా ఉన్నాయి. చూశారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉందని చెప్పారు కదా, ఎంత పెద్దగా ఉంది చూశారు కదా, చాలా బాగా ఉంది అది అయితే. ఇంకా మనకు ట్యాంక్ బండ్ పక్కనే ప్రసాద్ అనేది థియేటర్ ఉంది. ఇక్కడ అది చాలా పెద్ద థియేటర్ అది. చూశారు కదా, కార్లు బైక్లు ఎన్నిగానం ఆగి ఉన్నాయి ఇక్కడ. అవి మొత్తం ఇక్కడ తిరగడానికి వచ్చిన వాళ్ళదే ఇక్కడ మొత్తం. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ ఒక చౌరస్తా వస్తుంది, అక్కడ కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. దీని నుంచి ఇంకా రౌండప్ అయ్యి మేమైతే బ్యాక్ పోతున్నాము. మీకు ట్యాంక్ బండ్ సైడ్లో ఏమేమి ఉన్నాయి చూపించడానికి. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర అయితే మనకు అక్కడ ఫస్ట్ చూపించాను కదా మీకు, మన తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళది. అక్కడ ఆ దీపం ఉంది కదా, దీపం కింద వచ్చేసి మనకు చాలా ఫుడ్ స్టాల్ అయితే ఉన్నాయి. అక్కడ చాలా ఫేమస్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, మీకు అది కూడా చూపిస్తాను. అక్కడైతే ఇప్పుడు మీకు చూపిస్తే అక్కడ జనాలు చాలామంది ఉంటారు, చూస్తూ ఉండండి మీరు. అక్కడైతే జనాలు 24 hours ఉంటారంట తినడానికి అయితే. నేనైతే ఇప్పుడు పోయి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇట్లా మేమైతే రౌండప్ తీసుకొని ఇంకా స్ట్రైట్గా బ్యాక్ వెళ్ళిపోతున్నాము. మీకు చూపిస్తాను. ఇక్కడ స్టాచ్యూ చూశారు కదా, స్టాచ్యూ చూపిస్తున్నాను మీకు. ఇంకా చూస్తానండి, ఈ స్టాచ్యూస్ కూడా బాగున్నాయి. అగో చూపిస్తారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది. అప్పుడు చూడడం వల్ల అయితే ఇప్పుడు చూడండి, అక్కడ దగ్గర నుంచి చూపించాను. అది ఫోన్ కూడా మనం ఇప్పుడు అంబేద్కర్ స్టాట్యూ అయితే చూసేసాం కదా, అక్కడ నుంచి సీదా వచ్చేస్తుంటే మనకు అనేది ముందల చాలా బాగా వ్యూ వస్తుంది. ఇంకా ఇక్కడైతే మనకు రైట్ సైడ్లో మీరు చూశారు కదా, ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ ఉంటారు దీన్ని. ఇదైతే కొత్తగా స్టార్ట్ చేసారు హైదరాబాద్లో, చాలా బాగుంది కదా. హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేసేసారు దీన్ని. ఇక్కడైతే మనకు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ చాలామంది వస్తుంటారు. ఇంకా మనకనేది ట్యాంక్ బండ్ పక్కనే బిర్లా మందిర్ ఉంటుంది. ఆ బిర్లా మందిర్ కూడా చాలా ఫేమస్ హైదరాబాద్లో. మీరు కావాలంటే బిర్లా మందిర్ కూడా పోవచ్చు. ఇక్కడ మనకు సెక్రటేరియా పక్క నుంచి వే అనేది ఉంటుంది పోవడానికి, అక్కడైతే పోవచ్చు మీరు. మేము జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. చాలా బాగా ఉంటుంది, అక్కడ వ్యూ కూడా బాగుంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, మీరు పోయి చూడవచ్చు. మస్తు ఉంటుంది టెంపుల్ అయితే. నేనైతే పోయాను, మీకు కూడా చూపిస్తున్నా. ఇక్కడైతే మనకు మన తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ కోసం దీపం అయితే ఇక్కడ కట్టారు కదా, దాని అయితే మీకు చూపిస్తున్నాను. అక్కడ దాని కింద అయితే ఫుడ్ కోర్ట్స్ అనేది ఉన్నాయని చెప్పాను కదా, అది కూడా చూపిస్తున్నాను మీకు. చూస్తున్నాండి. ఇక్కడైతే మనకు పిల్లల కోసం టాయ్స్ అవి కూడా చాలా ఉంటాయి. మీరు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినా చిన్నపిల్లలతో వచ్చినా బాగుంటుంది. అక్కడ మనకు వాళ్ళకి టాయ్స్ కానీ ఇవి కానీ ఇప్పించవచ్చు. ఇంకా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఇంకా చూశారు కదా, ఇక్కడ మనకైతే దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ స్టాచ్యూస్ చూశారు కదా, ఇక్కడ చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అంటే మనకు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కూడా స్టాచ్యూస్ ఇక్కడ పెట్టారు కొన్ని. ఇంకా కొన్ని అయితే ఇంకా మనకు హిస్టరీ ప్రకంగా అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మనకి స్ట్రేట్ పోయి ఇప్పుడు మనకు లెఫ్ట్ తిరిగితే మనకు అనేది ఇంకా మొత్తం ఫుడ్ కోర్ట్సే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, చూశారు కదా. ఇక్కడ అనేది ఒక జ్యూస్ బండి ఉంది, చూశారు కదా. చాలామంది అయితే వచ్చి ఉన్నారు, మొత్తం ఫ్యామిలీతో వచ్చారు. చూశారు కదా, మొత్తం ఫ్యామిలీ కనిపిస్తుంది మీకు. ఫ్రెండ్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారు, కానీ ఫ్యామిలీ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఆటో, ఐస్ క్రీమ్ బండిలు ఇక్కడ మొత్తం చూశారు కదా. ఇప్పుడు మొత్తం ఫుడ్ కోర్టే ఉంటుంది, మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ లైన్గా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది తింటూ ఉంటారు. ఇక్కడ ఫేమస్ అసలు ఇక్కడ
ఈ హైదరాబాద్లో నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ తినే వాళ్ళైతే ఇక్కడ రావచ్చు. చాలా బాగుంటుంది. మీరు సీనరీ కూడా చూస్తారు చాలా బాగా. ఇంకా ప్లస్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ కూడా విజిట్ అవుతారు. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా తిని పోతారు కాబట్టి ఫుడ్ చాలా బాగుంటుందంట ఇక్కడ. నేనైతే తినలేదు, మీకు చూపిస్తాను ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందో. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఇంకా ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా మనకి ఇక్కడ మొత్తం ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. చూశారు కదా, ఇది ఫ్రూట్ది, ఇది పానీపూరిది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ బండి ఉంది, ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా ఉంది. ఇంకా పిల్లల కోసం ఆడుకునే